హలో అండి. ఆ, నేను ఈ బ్లౌజ్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ మీకు పూర్తి వివరాలతో ఇద్దామని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కొంచెం కస్టమర్కి అయితే కరెక్ట్గా లేదంట. ఈ బ్లౌజ్ గురించి చెప్దామని చెప్పి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. మన వీడియోలో వచ్చిన టిప్స్ కానీ కటింగు స్టిచ్చింగ్ అనేది అన్నీ ఇవే ఉంటాయి కదండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మట్టుకి నేనేం చెప్తున్నాను, ఎక్కడ ఏ పాయింట్ అనేది మీకు అర్థమవుతుందో అనేది స్కిప్ చేయకుండానైతే చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మంచి హైట్ అయితే ఉంటుందండి, 5'4", 5'5" ఉంటుంది. అయితే ఆమె బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 పావు తక్కువ 13 పావు ఉంది. 13 మీద ఒక పావు ఇంచు ఉంది, 13 పావు ఇంచులు ఉంది. లెంత్ అనేది నార్మల్ తక్కువ ఉంది. అట్లనే సేమ్ యాస్టీస్గా ఆమెకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఇప్పుడు సేమ్ యాస్టీస్గా ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా పట్టుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పైకి అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే పైకి పోయిందో సేమ్ మనం ఆమె చెస్ట్ పైకి వెళ్ళిన తర్వాత కూడా బాడీ పైకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ పైనకి ఎగగుంజినట్టు పైకి వస్తుంది అని చెప్పనని ఆమె ఉన్న ఒక ప్రాబ్లం అయితే చెప్పిపోయింది. ఈ బ్లౌజ్ని సెట్ చేయరా అని చెప్పని ఇచ్చిపోయింది. అయితే ఏంటంటే నేను లేనప్పుడు ఇచ్చిపోయిందంట. వాళ్ళ యాస్టీస్గా మా వాళ్ళు సేమ్ అక్క ఇది ఒక్కటి సెట్ చేయమని చెప్పి ఒక లెంత్ ఒకటి పెంచమని చెప్పింది అని చెప్పి సేమ్ నేను యాస్టీస్గా బ్యాక్ పార్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే లెంత్ పెంచుకున్నానండి. ఇది 13 ఇంచులు ఉంది కదా. యాస్టీస్గా చూడండి నేను 14 ఇంచులు పెట్టుకున్నా. ఒక 1/2 ఇంచ్ లెంత్ అయితే మటుకి పెంచుకున్నా. 14 14 ఇంచులు లెంత్ తీసుకొని నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నా. ఫ్రంట్ పార్ట్ మనము బ్యాక్ లెంత్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా లెంత్ పెంచుకోవాలి, ఎక్కడ సెట్ చేసుకోవాలి, చెస్ట్ పాయింట్ దగ్గర పెంచుకోవాలన్నా షేప్ బెల్ట్ దగ్గర పెంచుకోవాలన్నా అనేది పూర్తి వివరంగా మాత్రం ఈ వీడియోలో అయితే ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి వివరాలతోనైతే ఉంటుందండి. చూడండి నేను బ్యాక్ పార్ట్ అయితే వేసినాను. ఒక 2 ఇంచెస్ వరకు అయితే నేను ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఫోల్డ్ చేసేసి నార్మల్గా చుట్టూరా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నా. చూడండి ఇప్పుడు యాస్టీస్గా నేను ఆల్రెడీ మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పంగానే నాకు గుర్తొచ్చి వీడియో మీకు షేర్ చేయాలి, ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేసిన అండి. బ్యాక్ కట్ చేసిన, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది. సేమ్ యాస్టీస్గా మీరు యథావిధిగా ఎప్పుడైతే నార్మల్గా హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ ఇట్లా అన్ని ఎట్లా అయితే చూసుకుంటో సేమ్ అదే విధంగా నెక్ కూడా చూసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం మొదలు పెట్టుకున్నా నేను. యాస్టీస్గా ఎంతవరకు అవుతుందో లెంత్ ఫ్రంట్ నెక్ యాస్టీస్గా అట్లే దింపుకోండి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఆమె హైట్కి తగ్గట్టు సరిపోతుందా లేదా. చూడండి ఒక పాయింట్ తక్కువ 5.5 ఇంచులు ఉంది. అంటే మనం స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా 6 ఇంచుల వరకు వస్తుంది, సరిపోతుంది. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అయితే లెంత్ పెంచిన మనం బ్యాక్ పార్ట్కి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే కొలతతో తీసుకుంటా. ఎంతవరకు వస్తుందో చూడండి. ఎక్కడ కూడా సాగుంజొద్దండి. ఇక్కడ ఖర్చుతో పాటు పట్టుకున్న చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతవరకు అవుతుంది. 1/2 ఇంచు ఇక్కడికి మనం పెంచినాం కాబట్టి పెంచింది కాదండి, కరెక్ట్గా కొలత అనేది ఇక్కడ వరకు వస్తుందో చూడండి. నేను ఇక్కడ మార్కింగ్ చేసిన, ఈ మార్కింగ్ నేను పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా వస్తుందా రాదా చూడండి. ఫస్ట్ ఆమె బ్లౌజ్కి చూస్తే మట్టుకు ఇక్కడికే ఉందండి. నేను మాత్రం 1/2 ఇంచు ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను 1/2 ఇంచు మాత్రం డౌన్ చేసిన. ఈ 1/2 ఇంచు కరెక్ట్గా లెంత్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనకు చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఈ కొలత అయితే అవసరం అండి. 9.5 ఇంచులు చెస్ట్ ఉంది. 9.5 దగ్గర నుంచి మనకి ఈ యాస్టీస్గా అట్లనే పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. 9.5 ఇంచుల దగ్గర నుంచి 1 ఇంచున్నర డౌన్ చేయండి. ఇట్లా డౌన్ చేస్తే ఇది టోటల్ లెంత్ ఎంత వచ్చిందనేది చూడండి ఒకసారి. చెస్ట్ పాయింట్ కనుక్కునే విధానం అండి ఇది. ఇక్కడ 10.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసము ఫ్రంట్కు ఎంత తీసుకోవాలో విడ్త్ అనేది చూసుకొని
ఈ ఫ్రంట్ నెక్ దగ్గర యాస్టీజ్గా ఒక మార్కింగ్ అయితే గీసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నానండి. ఇది తీసేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చిందా రాలేదని అనేది. ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి పట్టుకున్న చూడండి కరెక్ట్గా నేను కొలిసిన కొలతకి కరెక్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు మనం పెంచిన లెంత్ అనేది 1/2 ఇంచ్ అనేది ఈ షేప్ బెల్ట్ దగ్గర పెంచుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర నేను ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన దానికేమో 1/2 ఇంచ్ పైకి ఉంది. ఈ 1/2 ఇంచ్ అనేది తగ్గి బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ అనేది పైకి ఇట్లా ఎగగుంజుకు వచ్చినట్టు పైకి అయితే ఎక్కువ వస్తుంది. ఇది రాంగ్ అండి. ఇప్పుడు నేను మెజర్మెంట్తో పాటు తీసుకున్న కొలత ఇక్కడికి వచ్చింది. యాస్టీజ్గా అక్కడి నుంచి మార్కింగ్ చేసేసుకోండి. 3 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్, 2 ఇంచులు పెట్టుకుంటున్నాను నేను డాట్ వెడల్పు. యాస్టీజ్గా ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఒక చిన్న, ఇది కూడా పూర్తి వివరాలతో నేను చాలాసార్లు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసినానండి. ఇక్కడ నేను కరెక్ట్గా నేను ఎంత తీసుకున్నా అందరూ కొద్దిగా పెట్టినా, కాకపోతే ఎంతవరకు కరెక్ట్గా వచ్చింది మెజర్మెంట్ అనేది మీకు చూపిస్తా. మనకు నడుము కొలత 33 ఇంచులు ఉందండి. ఇక్కడ 3 ఇంచుల వరకు వచ్చింది. ఈ 3 ఇంచుల దగ్గరని ఇది తీసేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర నుంచి 8.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే ఖర్చు కోసము 2 ఇంచులు వచ్చిందా రాలేదు చూడండి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన అందాజ పెట్టింది కూడా పర్ఫెక్ట్గా కొలతలతోనైతే వచ్చింది. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఈ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టేసుకొని ఇలా రౌండింగ్ అనేది గీస్తే కరెక్ట్గా వీ షేప్ లాగా రాకుండా రౌండ్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలానైతే మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఎప్పుడన్నా మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా లేదు అని అన్నప్పుడు నేను చెప్పే మెథడ్లో మీరు చెస్ట్ పాయింట్ అనేది మనం కనుక్కున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇది ఇక్కడ నుంచి 2.5 దగ్గరికి మార్కింగ్ అంటే మనం డాట్ పట్టుకునే హైటు ఈ 2.5 దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ అయితే మట్టుకి హైట్ ఇంతవరకు అయితే రావాలి ఖచ్చితంగా. ఇంతే అండి ఫ్రంట్ పార్ట్. మనకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఒకటి ఓన్లీ చెస్ట్ పాయింట్ ఎట్లా కనుక్కోవాలో నేను పూర్తిగా వివరాలతోనైతే చెప్పినానని అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి దీంట్లోనే. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది షేప్ బెల్ట్ దగ్గరనే ఉంది. ఆమె స్టిచ్చింగ్ ఎక్కడ చేయించుకుందో షేప్ బెల్ట్ అనేది చాలా చిన్నగా పెట్టుకుంది కాబట్టి ప్రాబ్లం అయితే అక్కడ ఉంది. చెస్ట్ పాయింట్ దగ్గర ఒకటి పోయింది, నెక్స్ట్ షేప్ బెల్ట్ దగ్గర ఒకటి పోయింది. చూద్దాం ఇప్పుడు అది కూడా కట్ చేస్తే. పార్ట్ వేసిన తర్వాత అలానే సేమ్ యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా దీనిపైన ఇట్లా పరుచుకుంటే ఏమవుతుందంటే ఎంత హైట్ మనం షేప్ బెల్ట్ పెట్టుకోవాలి అనేది పూర్తి వివరాలతోనైతే తెలుసుకోవచ్చండి. లేదంటే దీనిపైన ఇది వేసుకోకపోతే కొంచెం ఇబ్బందిగానే తెలియడానికి అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 2 ఇంచెస్ వరకు అయితే ఈ గ్యాప్ అనేది ఎంత ఉందంటే ఈ 2 ఇంచుల వరకు ఉంది. ఈ ఒకసారి ఈ విడ్త్ ఎంత ఉందో కూడా చూసుకుంటే మనకు యాస్టీజ్గానైతే పెట్టుకుంటానండి. నేను 11.5 ఇంచులు అయితే తీసుకుంటా. ఏమైనా ఎక్స్ట్రా వస్తే తర్వాత తీసేసుకుంటట్టు. నేను కరెక్ట్ కట్ చేసుకొని జాయింట్స్ అవి పడతాయి అని అనుకుంటే మళ్ళీ ఇబ్బందే కదా, అందు గురించి అని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతా యాస్టీజ్గా అట్లా పెట్టేసుకుంటా. కొంచెం మనకు షేప్ బెల్ట్ దగ్గర ఉక్సు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు ఈక్వల్గా స్ట్రైట్గా రావడం కోసము ఒక చిన్న కర్వ్, ఇది కొంచెం ఒక 1/2 ఇంచు మందం, 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు ఎంత ఉంది, 37 ఇంచులు ఉంది కదా. 37 ఇంచులు అంటే దానిలో 10వ భాగం చేస్తే 3.7 వస్తుంది. 3.7 దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసేస్తే మనకి కర్వ్ అనేది ఎక్కడికి తీసుకోవాలనేది పూర్తిగా
మనకు కర్వ్ అనేది మంచిగా కరెక్ట్గా వస్తుంది, అందాద కొద్ది కాకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం. ఇలా ఒక మార్కింగ్ మీకైతే లైన్ గీసి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా కర్వ్ అనేది ఇలా తీసేసుకుంటే ఇందులో కలిపేసాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి మేము స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఉన్న ఈ బ్లౌజ్కి తేడా చూడండి. ఏ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందో అనేది మీకు మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకొని మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నా. ఇది డౌట్ ఉంది, చాలా వరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుండొచ్చు. మా షాప్లో వర్కర్స్కి కూడా ఈ డౌట్ వచ్చింది, ఇది ఎట్లా పెంచాలక్కనని. వాళ్ళతో పాటు మీకు కూడా చెప్పినానని అనుకుంటున్నానండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.